ఫ్రెండ్స్, ఈ వ్యక్తి రాత్రి తన ఇంట్లో ఒంటరిగా ఉండి తన వైఫ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన వైఫ్ అండ్ సన్ ఊరికి వెళ్ళుంటారు. అలా అతడు తన వైఫ్ తో మాట్లాడుతూ ఉంటే అతడికి ఇంత రాత్రి బయట ఏదో సౌండ్ వినిపించేసరికి ఇంటి బయటకు వచ్చి చూస్తే ఏదో బెల్ సౌండ్ క్లియర్ గా వినిపిస్తుంది. ఇంత రాత్రి పూట బెల్ సౌండ్ వినిపించేసరికి అతడు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించి ఈ విషయం తన వైఫ్ తో చెప్పబోతుంటే సన్ గా ఫోన్ లో అతడి వాయిస్ తన వైఫ్ కి వినిపించదు. అతడు ఇంట్లోకి వచ్చి తన వైఫ్ తో ఇంత మాట్లాడడానికి ట్రై చేస్తుంటే బయట వచ్చే ఆ బెల్ సౌండ్ వినిపించేసరికి అతడి తల పగిలిపోయేలా నొప్పిని కలుగుతూ ఉంటుంది. కొంచెం సేపటికి ఆ సౌండ్ ఆగిపోతుంది. అమ్మాయి అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యే లోపు మళ్ళీ ఏదో అలారం సౌండ్ గట్టిగా వినిపించేసరికి అతడి చెవులు పగిలిపోయేలా ఒక క్షణం చెవులో కుయ్యమన్న శబ్దం తప్ప ఏం వినిపించదు. ఇంతలో సడన్ గా అతడి ఎదురుగా ఎవరో పాస్ అయినట్టు కనిపించేసరికి వెళ్ళి చూస్తే ఒక చోట ఫ్లోర్ పై బ్లడ్ మార్క్స్ తో కూడిన ఫుట్ స్టెప్స్ కనిపించేసరికి దాని వెంటనే ఫాలో అయిపోయి చూస్తే అక్కడ ఒక చోట బ్లడ్ తో తడిసిన ఒక డ్రెస్ కనిపించేసరికి ఆ వ్యక్తికి ఏమర్థం కాక భయపడిపోతాడు. అలా ఎదురుగా విండో వైపు చూస్తే బయట ఎవరో ఉన్నట్టు కనిపిస్తారు. సడన్ గా ఇంతలో హాల్ ఏదో సౌండ్ వినిపించేసరికి సేఫ్టీకి అక్కడే ఉన్న గ్లాస్ బౌల్ పట్టుకుని నిదానంగా ఏంటని చూద్దామని పోతుంటే అక్కడే ఉన్న టేబుల్ పై కార్ కీస్ కనిపించేసరికి ఆ బౌల్ ని పక్కన పెట్టి వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని కీస్ తీసుకుంటున్నప్పుడు ఆ కీస్ వల్ల సౌండ్ అవడంతో అతడి చెవులు వినిపించే కుయ్యమన్న సౌండ్ ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా అయిపోతుంది. దాంతో కొంచెం రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకునే లోపు అతడి భుజంపై ఒక క్రీపి చేయి వేస్తుంది. దాంతో అది టక్కని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. భయంతో అలా చూస్తూ ఉంటాడు. కానీ అతని పక్కన ఒక భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది. ఆ వ్యక్తికి ఎందుకు డౌట్ వచ్చి అతను నిదానంగా పక్క తిరిగి చూసేలోగా ఆ దెయ్యం అతను అటాక్ చేసి భయంకరంగా చంపేస్తుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తన వైఫ్ అండ్ సన్ కి తన హస్బెండ్ లో కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడా అని తన హస్బెండ్ కి ఫోన్ చేయడానికి ట్రై చేసినా అది కలవదు. ఇంతలో వాళ్ళిద్దరికి కూడా ఆ స్ట్రేంజ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది.